ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే ఈ ల్యాప్టాప్. మన ఛానల్లో చాలా డేస్ బ్యాక్ ఒక ల్యాప్టాప్ చేస్తాను, బడ్జెట్ ల్యాప్టాప్ ఏసర్ అని. సో మళ్ళీ ఇప్పుడు మంచి గేమింగ్ ల్యాప్టాప్తో మీ ముందుకు వచ్చాను. అదే డెల్ గేమింగ్ ల్యాప్టాప్. మనకు డెల్లో చాలా రేర్గా ఎక్కువ గేమింగ్ ల్యాప్టాప్స్ డిఫరెంట్ టైప్స్లో కనిపిస్తాయి, బట్ మంచి బడ్జెట్లో దొరికింది ఇప్పుడు. మన అందుకోసమే ఈ ల్యాప్టాప్ మీకు తెలియాలని చెప్పి నేను చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఇది అమెజాన్లో చూస్తే దీని ప్రైస్ ఇంకా 1,05,000 ఉంది, బట్ ఇప్పుడు మాత్రం మంచి బడ్జెట్ ప్రైస్కి మంచి డీల్లో తీసుకున్నాను. అదే అరౌండ్ ఎగ్జాక్ట్గా నాకు 86,000 రూపీస్కి ఈ ల్యాప్టాప్ అయితే వచ్చింది. 1,05,000 ల్యాప్టాప్ ఆ బెటర్ ప్రైస్కి అయితే మనకు వచ్చింది. సో లేట్ చేయకుండా ఈ డెల్ G15 ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేద్దాం అండ్ దీని స్పెసిఫికేషన్స్ అండ్ మిగతాన్ని మనం చూద్దాం. కంప్లీట్గా మనకి ఇక్కడ సీల్ మాత్రం మీరు తీసుకునేటప్పుడు మాత్రం పక్కా చూసుకోవాలి, ఎందుకంటే సీల్ బ్రోకన్ అయితే అది తీసుకోవద్దు, డైరెక్ట్గా రిజెక్ట్ చేసి పడేసేయండి. లేదంటే ఏదైనా ఓపెన్ చేసిన ల్యాప్టాప్ ఏదైనా ఎవరైనా యూజ్ చేసిన ల్యాప్టాప్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. పక్కా మీరు ఇక్కడ సీల్ మాత్రం ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు పక్కా చూడండి. సో అది మాత్రం మ్యాండేటరీ. సో నెక్స్ట్ మన ఇది AMD అని ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు అండ్ డెల్ అని బ్రాండింగ్ ఉంది ఇక్కడ, అంతే, దట్స్ ఇట్, ఇంకేం లేదు. సో స్పెసిఫిక్గా మోడల్ గురించి కానీ ఇక్కడే మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇక్కడ సర్వీస్ ట్యాగ్ అవన్నీ ఇచ్చారు, మిగతా ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. దాంతోపాటు ఇక్కడ మనకు 1,16,384 అనే ప్రైస్ ట్యాగ్ ఇచ్చారు. సో మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అయితే ఇది మనకు అవుట్ సైడ్ ఇంత ఉంటుంది, బట్ ఆన్లైన్లో మాత్రం నాకు తక్కువకు వస్తుంది. సో నోట్బుక్ కంప్యూటర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, దట్స్ ఇట్, ఇంకేం లేదు ఇక్కడ. సో లేట్ చేయకుండా మనం ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మంచి టైట్ ప్యాకింగ్లో అయితే వచ్చింది ప్రోడక్ట్. మనకి ఇలా వచ్చింది ప్యాకింగ్ ఫ్రంట్ అంతా. సో ఇక్కడ మనకు టోటల్గా మనకు ట్రేస్ ఉంటాయి కదా, మన ఎగ్ ట్రేస్, అటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారు, సేమ్ మన కార్డ్బోర్డ్ షీట్ది. సో సైడ్కి మనకైతే ఈ కేబుల్ ఉంది, ఇది సిలికాన్ జెల్ ప్యాకెట్. ఎలక్ట్రానిక్స్లో నార్మల్గా ఈ ప్యాకెట్స్ మనకు వస్తుంటాయి. నెక్స్ట్ ఇది మనకు ఛార్జింగ్ అడాప్టర్. సో దాని తర్వాత డైరెక్ట్గా కేబుల్ ఇచ్చారు, దట్స్ ఇంకేం లేవు సైడ్కి. ఇక్కడ మనకు మేజర్గా ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. మనకు సిల్వర్ కలర్ ఇది ల్యాప్టాప్. ఇది ల్యాప్టాప్ అండ్ దాంతోపాటు కొంచెం డాక్యుమెంటేషన్ అయితే లోపల ఉంది ల్యాప్టాప్ గురించి. మంచి ర్యాపింగ్లో అయితే మనకు ల్యాప్టాప్ అయితే వచ్చింది. వావ్, ఇది సిల్వర్ అంటే వైట్ కలర్ కాంబినేషన్లో లైట్ బ్లూ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. గేమింగ్ సిరీస్ కదా, ఎంతైనా చాలా ప్రీమియం ఉంది లుక్. చూడండి మీరు కూడా ఫ్రంట్ సైడ్ నుంచి, చాలా బాగుంది ల్యాప్టాప్, చాలా ప్రీమియం ఉంది. కీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మనకు Ryzen 7 అని ఇచ్చారు అండ్ దాంతోపాటు డెల్ G15 Ryzen ఎడిషన్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంది నాకు, అండ్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంతవరకు నేను చూడలేదు ఏ ల్యాప్టాప్లో ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు వెబ్ క్యామ్ కూడా ఇచ్చారు. సో కొన్ని ల్యాప్టాప్స్లో Asus ROG అండ్ Asus GeForce అనే మోడల్స్ ఉంటాయి. సో వాటిలో అయితే మనకు వెబ్ క్యామ్ అయితే మిస్ అవుతుంది. సో తెలియకుండా చాలామంది తీసుకొని ఇష్యూస్ అవుతున్నాయి. సో మీరు మాత్రం తీసుకునేటప్పుడు వెబ్ క్యామ్ ఉన్నది తీసుకోండి. అండ్ బ్యాక్ కూడా చూడండి, మంచి డైమండ్ షేప్లో ఇక్కడ ఇచ్చారు. సో సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు బాటంలో హీట్ వెళ్ళిపోవడానికి మంచి ఇక్కడ ఫ్యాన్స్ ఇస్తారు, సో హీట్ వెళ్ళిపోవడానికి. అండ్ దాంతోపాటు ఇదంతా బేస్ ఇలా ఉంది. ఇక్కడ మనకు మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా దీని బ్యాటరీది అవన్నీ. సో దట్స్ ఇట్. ఇక్కడ మనకు G అని ఇచ్చారు, అంటే G సిరీస్ కదా ఇది G15, ఇక్కడ G అని ఇచ్చారు. నెట్ సైడ్ ఏం లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు మిగతా పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ హీట్ అవుట్ కూడా ఇచ్చారు. C పోర్ట్ ఉంది, USB పోర్ట్ ఉంది, అండ్ దాంతోపాటు HDMI పోర్ట్ ఇచ్చింది, దాంతోపాటు మనకు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దట్స్ ఇట్. సైడ్కి మనకు 2 USB పోర్ట్స్ ఇచ్చారు. నెట్ సైడ్ చూసుకుంటే 3.5 జాక్ ఇచ్చారు అండ్ ల్యాండ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ ఇచ్చారు ఛార్జింగ్ అయ్యేటప్పుడు. మనం ల్యాప్టాప్ ఓవర్ వ్యూ చూసాం కదా, ఇప్పుడు మనం ల్యాప్టాప్ టెక్నికల్ స్పెక్స్ అండ్ దాంతోపాటు కొన్ని ఫీచర్స్ చూద్దాం. సో అందులో మేజర్గా మనం ఫస్ట్ ఇందులో మనకు చూడాల్సింది కీబోర్డ్. ఇప్పుడు కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. సో కీబోర్డ్కి మనకైతే బ్యాక్ లైట్ LED ఇచ్చారు, సింగిల్ కలర్ బ్యాక్ లైట్ LED, ఇది ఆరెంజ్ కలర్లో వస్తుంది అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో F5ని మనం ప్రెస్ చేసామనుకోండి, కంప్లీట్గా
ఇది ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు F5ని ప్రెస్ చేస్తే ఫస్ట్ బ్రైట్నెస్ లెవెల్ ఇది, ఇంకోసారి ప్రెస్ చేస్తే సెకండ్ బ్రైట్నెస్ లెవెల్ ఇది. అదే మనం ఇంకోసారి ప్రెస్ చేసామనుకుంటే F5ని కంప్లీట్గా మనకు బ్యాక్ ఎల్ఈడి అయితే ఆఫ్ అయిపోతుంది. సో దీన్ని ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకు నంప్యాడ్ అనేది సపరేట్గా ఇచ్చారు. చాలా ల్యాప్టాప్స్లో ఈ నంప్యాడ్ అనేది మనకు మిస్ అవుతుంది. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో ఒక చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే నార్మల్గా పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ అనేది మనకు కొంచెం సపరేట్గా ఇస్తారు. కాకపోతే ఇందులో మాత్రం ఇక్కడ మన యారో కీస్ పక్కన ఇవ్వడం వల్ల కొన్నిసార్లు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మిగతా ఏ విధమైన కంప్లైంట్స్ అయితే లేవు. కీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకు 120Hz WBGA డిస్ప్లే ఇచ్చారు. సో డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా అన్ని ల్యాప్టాప్స్లో ఇచ్చినట్టే ఇచ్చారు. కాకపోతే ఇందులో మినిమం 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల క్లారిటీ కూడా చాలా బాగుంది అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. మనకు ట్రాక్ ప్యాడ్ కూడా రెగ్యులర్ సైజ్లో వచ్చింది. కొన్నిట్లో కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు. ట్రాక్ ప్యాడ్ అయితే రెగ్యులర్ సైజ్లో వచ్చింది. ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఉన్న కంప్లీట్ మేజర్ టెక్నికల్ స్పెక్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాము. మేనేజర్లోకి వెళ్ళాము. టాస్క్ మేనేజర్లోకి వెళ్తే మనకి ఇప్పుడు ఇందులో CPU విషయానికి వస్తే CPU మనకు AMD Ryzen 7 5800 విత్ రేడియన్ గ్రాఫిక్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మెమరీ విషయానికి వస్తే మెమరీ మనకు ఇందులో ర్యామ్ వచ్చేసరికి సో టోటల్గా మనకి ఇందులో 2 స్లాట్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి. 16 GB టోటల్గా ర్యామ్ అనేది ఉంది. ర్యామ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 3200 MHz అనేది ర్యామ్ స్పీడ్ ఉంది. టోటల్గా మనకు 2 ర్యామ్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ 16 GB ర్యామ్ కనిపిస్తుంది మనకు టాప్ కార్నర్లో. అండ్ దాంతోపాటు ఇందులో డిస్క్ విషయానికి వస్తే ఇందులో మనకు ఇన్బిల్డ్గా NVMe Hynix 512 GB మనకు ఇన్బిల్డ్గా ఇస్తారు. సో ఇంకొక స్లాట్ కూడా ఉంటుంది. ఇంకొక స్లాట్లో మీరు సెకండ్ స్లాట్లో కావాలంటే 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వైఫై విషయానికి వస్తే ఇందులో మనకు Wi-Fi 6 ఇచ్చారు. Wi-Fi 6 అంటే మనకు స్పీడ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో GPU విషయానికి వస్తే ఇందులో NVIDIA GeForce RTX 3050 Ti గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు. సో దాంతోపాటు మనకి ఇంటర్నల్గా AMD రేడియన్ గ్రాఫిక్స్ కూడా ఉంది. సో అది కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్లో. అండ్ దాంతోపాటు దీంట్లో మనం Wi-Fi 6 ఇచ్చారు. ఈ Wi-Fi 6 స్పీడ్ కూడా మనం టెస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. Wi-Fi స్పీడ్స్ ఎలా అంటే మనకు మన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ బట్టి అది వేరీ అవుతుంది కదా. సో మీరు 50 MBPS పెట్టుకుంటే ఆ 50 MBPS మార్క్ అయితే ఇది పక్కా రీచ్ అవుతుంది. మీరు పెట్టుకునే ప్లాన్ బట్టి 100 MBPS కుంటే 100 MBPS మార్క్ అయితే పక్కా రీచ్ అవుతుంది. అంటే నార్మల్గా కొన్ని రూటర్స్ నుంచి అవుట్పుట్ తీసుకోవడం కొంచెం వేరీ అయ్యి మనకు స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. బట్ ఇది మాత్రం మీ కంప్లీట్ రూటర్ ప్లాన్ని అంటే మీ కంప్లీట్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ని తీసుకుంటుంది. మీరు 50 MBPS పెడితే పక్కా ఆ 50 MBPS ప్లాన్ స్పీడ్ మాత్రమే ఇది ఇస్తుంది. సో నేను టెస్ట్ చేస్తే నాకైతే ఆ స్పీడ్ అయితే కనిపించింది. నేను 50 MBPS ప్లాన్ పెట్టుకుంటే నాకు 50 MBPS ప్లాన్ అయితే పక్కా రీచ్ అవుతుంది. స్పీడ్ కూడా మనకు అలానే ఉంది. ఇందులో ఉన్న మేజర్ టెక్నికల్ స్పెక్స్ అన్ని పెవిలియన్ అండ్ విక్టర్స్లో ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే టెక్నికల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు నియర్ బై సేమ్ ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది చాలా బెటర్గా ఉంది. చిన్న చిన్న థింగ్స్ కూడా చూడాలంటారు కదా. సో అవి చూస్తేనే మనకు మేజర్గా బ్రాండ్ ల్యాప్టాప్లో దాంతోపాటు వేరే ల్యాప్టాప్లో ఉన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇందులో మనకు రీడ్ అండ్ రైట్ విషయానికి వస్తే రీడ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 1897 ఉంది. అండ్ దాంతోపాటు రైట్ స్పీడ్ వచ్చేసరికి నియర్లీ 1700 క్రాస్ అయింది. సో అంటే నేను వేరే ల్యాప్టాప్స్లో కంపేర్ చేసుకున్నాను. వాటిలో మాత్రము ఇంత రీడ్ అండ్ రైట్ స్పీడ్ మాత్రం లేదు. అది నాకు షాకింగ్ అనిపించింది. చాలా బెటర్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే ఇందులో ఉంది. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న సౌండ్ క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేద్దాము. క్వాలిటీ చూసారు కదా. సో క్లారిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. కాకపోతే ఇందులో నాకు కొంచెం తక్కువ అనిపించింది కంపేర్ టు అదర్ ల్యాప్టాప్స్లో. అండ్ ఇప్పుడు ఒకసారి మనము వెబ్ క్యామ్ క్లారిటీ కూడా చెక్ చేద్దాము. నార్మల్గా అన్ని ల్యాప్టాప్లో మనకు వెబ్ క్యామ్ అయితే వస్తుంది. కాకపోతే దీని క్లారిటీ కూడా మీకు తెలిస్తే మీరు యూసేజ్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. సో ఒకసారి వెబ్ క్యామ్తో ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆడియో అండ్ వీడియో నేను ఇంటర్నల్గా ఉన్న వెబ్ క్యామ్తోనే రికార్డ్ చేస్తున్నాను. టోటల్గా కంప్లీట్గా ఇలా ఉంటుంది మీ క్లారిటీ. మీరు వీడియో కాల్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఆఫీస్ కాల్స్ తీసుకున్నప్పుడు కానీ ఏవి తీసుకున్నా మీకు వెబ్ క్యామ్ క్లారిటీ అయితే ఇలా ఉంటుంది. సో ఆడియో క్లారిటీ కూడా మనకు పైన మనకు వెబ్ క్యామ్ పక్కన 2 రిసీవర్స్ ఇచ్చారు. సో దానివల్ల మనకు ఆడియో క్లారిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. వీడియో క్లారిటీ కూడా మనకు మంచి లైటింగ్ ఉంటే చాలా బెటర్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు యాంటీవైరస్ వచ్చేసరికి మెకేఫే యాంటీవైరస్ ఇస్తున్నారు. సో కంప్లీట్ మనకు సబ్స్క్రిప్షన్ 1 year వస్తుంది ల్యాప్టాప్తో పాటే. అండ్ దాంతోపాటు ఇందులో మనకు ఏలియన్వేర్ సాఫ్ట్వేర్ కూడా వస్తుంది. ఏలియన్వేర్ సాఫ్ట్వేర్ నార్మల్గా ప్రీమియం సిరీస్లో వస్తుంది. సో అందులో గేమింగ్ సిరీస్లో టాప్ మోడల్స్ వచ్చేసరికి ఏలియన్వేర్లో ఉంటాయి. సో ఏలియన్వేర్ సాఫ్ట్వేర్ కూడా మనకు డెల్ G15 ఇస్తున్నారు. సో అది కూడా మనకు చాలా బెటర్గా ఉంటుంది. ఏలియన్వేర్ సాఫ్ట్వేర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఏలియన్వేర్ కమాండ్ సెంటర్, ఇది ఏలియన్వేర్ కమాండ్ సెంటర్ మనకు. సో ఇది లైబ్రరీ ఫ్యూజన్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా వరకు మనం బ్యాక్ లైట్ని అండ్ దాంతోపాటు అడ్జస్ట్మెంట్ లైట్ని అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ.
సో లైట్ సెట్టింగ్స్, హై కలర్, లో కలర్ ప్రొఫైల్స్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు మనము. అండ్ దాంతోపాటు ఫ్యూజన్ ఉంటుంది. సో ఎక్కువగా దాంట్లో మనము ఫ్యూజన్లో CPU ఓవర్వ్యూ ఉంటుంది, అండ్ CPU స్పీడ్స్ ఉంటాయి, టెంపరేచర్ ఉంటుంది, GPU ఓవర్వ్యూ ఉంటుంది, మెమరీ క్లాక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్స్ అవన్నీ మనం మాన్యువల్గా మనం కావాలంటే మనం దీన్ని మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పవర్ సప్లై గురించి ఉంటుంది, అండ్ దాంతోపాటు ఆడియో అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు గేమ్ ఆడేటప్పుడు. సో ఇందులో మనకు చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి, ఆడియో మోడిఫికేషన్స్ ఉంటాయి, ఈక్వలైజర్ ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది, స్పీకర్స్ని ఎవ్రీథింగ్ మనం ఇందులో మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్ది. సో ఇది ఏలియన్వేర్ ల్యాప్టాప్ అయితే కాదు. సో ఏలియన్వేర్ ల్యాప్టాప్లు ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయి, 2-3 lakhsలో ఉంటాయి. ఇది ఏలియన్వేర్ సాఫ్ట్వేర్ ఇందులో కూడా ఇచ్చారని చెప్తున్నాను. సో ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ ల్యాప్టాప్లో అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే డెల్ G15లోనే మనకు 2-3 మోడల్స్ ఉన్నాయి. సో రైజన్ ప్రాసెసర్తో వచ్చే ఉన్నాయి, దాంతోపాటు ఇంటెల్ ప్రాసెసర్తో వచ్చే ఉన్నాయి. అండ్ ఇంటెల్ ప్రాసెసర్ i7 ప్రాసెసర్ ఉంది, మనకు Ryzen 7 ఉంది, అండ్ i5 ఉంది, అండ్ దాంతోపాటు Ryzen 5 కూడా ఉంది. సో Ryzen 7లో మాత్రం మనకు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కలర్ మాత్రము దొరుకుతుంది. సో ఎక్కువగా బయట అవుట్లెట్లో ఎక్కువగా ఈ Ryzen 7 ఉన్న వేరియంట్ అయితే దొరకట్లేదు. కాకపోతే i7 అయితే బయట అవుట్లెట్లో ఎక్కువ దొరుకుతున్నాయి. ఆన్లైన్లో డెల్ అఫీషియల్ సైట్లో మనకు ఈ Ryzen 7 ఉన్న ల్యాప్టాప్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే ఇందులో ఆల్రెడీ మనకి చెప్పినట్టు 512GB SSD అయితే ఇచ్చారు. సో ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదు. 2 slotsలో 88GB 2 ఇచ్చారు Ryzen 7 వేరియంట్లో. అండ్ దాంతోపాటు 2 slots అయితే మనకు మెమరీ స్టోరేజ్ కోసం ఇచ్చారు. ఒక స్లాట్లో ఆల్రెడీ 512GB ఇస్తున్నారు, ఇంకో స్లాట్లో మనం అప్ టు 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 SSDలు మాత్రమే ఉండాలి, SSD మాత్రం అయితే మనకు సపోర్ట్ చేయదు. సో అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి అప్గ్రేడ్ చేసేటప్పుడు. ఇందులో మన గేమింగ్ విషయానికి టెంపరేచర్ హెవీ అవ్వడం కానీ ల్యాప్టాప్ది అలా ఏం లేదు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అండ్ దాంతోపాటు ఇందులో గేమ్ షిఫ్ట్ మోడ్ అని స్పెసిఫిక్గా ఇస్తారు. సో నార్మల్గా ఉన్న పర్ఫార్మెన్స్ కంటే గేమ్ షిఫ్ట్ మోడ్ ఆడినప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా బూస్ట్ అవుతుంది. సో అదొక ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అని స్పెసిఫిక్గా కింద కామెంట్స్ ఎక్కువగా వస్తే నేను స్పెసిఫిక్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేస్తాను, లేకపోతే గేమింగ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే నేను చేయను. సో వీడియో ఎడిటింగ్ కోసము దానికోసం కూడా మనకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ ల్యాప్టాప్లో, ఎందుకంటే మనకు హై అండ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ల్యాప్టాప్కి మనకు డెల్ నుంచి కంప్లీట్గా 1 year ప్రీమియం సపోర్ట్ అని అయితే దొరుకుతుంది. సో ప్రీమియం సపోర్ట్లో ఉన్నప్పుడు మీరు SSD కానీ ఏవైనా ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు రెగ్యులర్గా ఉన్న కాస్ట్ కంటే హాఫ్ కాస్ట్కి అయితే మనకు స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి. సో నేను కూడా అలానే అప్గ్రేడ్ చేసుకున్నాను. సో ఇందులో మనకు 512GB SSD ఇస్తారు కదా, సో నేను ఎక్స్ట్రా 2TB వేసుకున్నాను. 2TBకి రెగ్యులర్గా మనకు 20,000 చేంజ్ అవుతుంది SSD వేసుకోవాలంటే. బట్ ఇప్పుడు మాత్రం మనకు 10,000 రూపీస్లోనే ఇంటికి వచ్చి మళ్ళీ డెల్ సపోర్ట్ వాళ్ళు వేసిపోతారు. సో అది కూడా ఒక సర్వీస్ నుంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి డెల్ నుంచి. ఫస్ట్ ఇయర్లో మాత్రం కంప్లీట్గా ప్రొటెక్షన్ ఉంటుంది. యాక్సిడెంటల్ డ్యామేజ్ మాత్రం కవర్ కాదు. యాక్సిడెంటల్ డ్యామేజ్ మీరు కవర్ కావాలనుకుంటే దానికి కూడా ఎక్స్ట్రా యాడ్ అని వేసుకొని మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇవి మేజర్గా మనకు కంప్లీట్గా ఈ G15 ల్యాప్టాప్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి తెలుస్తుంది. ఇటువంటి మంచి ల్యాప్టాప్ వీడియోస్ ఇంకా టెక్నికల్ వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్ మై నెక్స్ట్ వ్లాగ్.